ఈరోజు చాలా ఈజీగా అయిపోయే స్వీట్ అయితే చూపిస్తాను. ఈ స్వీట్ కోసం అయితే మనకి స్టవ్తో పని లేదు, అట్లాగే నూనె వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 స్పూన్ల నెయ్యితోనే మనం ఈ స్వీట్ అనేది చేసుకోవచ్చు. మరి ఎట్లా వేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే 1 కప్పు పుట్నాలు తీసుకొని గ్రైండర్ జార్లో వేసుకొని మంచి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఖచ్చితంగా జల్లించుకోవాలి. మనకేమైనా రవ్వగా ఉంటే జల్లించుకుంటే వచ్చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా జల్లించుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా కొద్దిగా ఈ రవ్వ వచ్చిన దాన్ని తీసి పక్కన పెట్టేసి మనం రెడీ చేసుకున్న ఈ పుట్నాల పిండిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము 1 కప్పు పుట్నాలు తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు షుగరు మనకి కరెక్ట్గా సరిపోతుంది. 1/2 కప్పు షుగరు, అట్లాగే 1/2 కప్పు ఎండు కొబ్బరిని నేను ఇట్లా తురుముకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి లేదనుకుంటే మనకి రెడీమేడ్గా కూడా దొరుకుతుంది కదా, డెసికేటెడ్ కోకోనట్ అంటారు, అది 1/2 కప్పు తీసుకొని ఇందులో 1 స్పూను ఇట్లా కొబ్బరి పొడిని తీసి పక్కన పెట్టుకుందాం. ఈ పొడి మనము లాస్ట్లో యూజ్ చేసుకుంటాము కాబట్టి 1 స్పూన్ తీసి పక్కన పెట్టేసుకొని ఇందులోనే వేసుకొని ఇందులో ఒక 2 ఇలాచీలు వేసుకొని మంచి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా మెత్తగా గ్రైండ్ అయిన దాన్ని మనం పుట్నాల పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా ఆ పిండిలో వేసి మిక్స్ చేసుకుందాం. ఇందులోనే ఒక 4 బాదాములు, ఒక 4 కాజుల్ని రఫ్గా గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇట్లా రఫ్గా గ్రైండ్ చేసుకున్నాను. లేదంటే మీరు సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకొని కొద్దిగా పాలు వేసుకుంటూ మంచిగా మనము రెగ్యులర్గా గోధుమ పిండి ఎట్లా అయితే తడుపుకుంటామో దానికన్నా కొంచెం గట్టిగా తడుపుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ నేను 1/3 కప్పు పాలు తీసుకున్నాను, కరెక్ట్గా సరిపోయాయి. అన్నీ ఒకేసారి వేయకుండా ఇట్లా కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. సో మనకి రెగ్యులర్గా మనం గోధుమ పిండి కలుపుకునే దానికన్నా కొంచెం గట్టిగా ఉండాలి, అందుకే కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. సో చూసారు కదా, ఇట్లా మంచిగా కలుపుకున్న దాన్ని మనము ఒక బటర్ పేపర్ మీద పెట్టుకుందాము. బటర్ పేపర్ లేదనుకుంటే మీ దగ్గర మనకి నార్మల్ సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, దాని మీద అయినా పెట్టుకోండి. ఎందుకంటే మనకి రోల్ చేసుకోవడానికి ఈజీగా వస్తుందని నేను అట్లా బటర్ పేపర్ మీద పెట్టుకున్నా. సో దీని మీద ఇట్లా మనము తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి, ఇంకా అది వేసేసుకొని ఇట్లా రోల్ చేసుకోండి. సో ఇట్లా రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అందుకని బటర్ పేపర్ అన్నా లేదంటే సిల్వర్ ఫాయిల్ అన్నా ఏదైనా పెట్టుకొని ఇట్లా రోల్ చేసుకొని, సో చూసారు కదా, ఇట్లా దీన్ని క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కొంచెం హార్డ్ అవుతుంది, ఇప్పుడు కట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. సో చూసారు కదా, ఇట్లా 10 నిమిషాలు అయిన తర్వాత ఇంకా కట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మీకు షేపు మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి. జస్ట్ ఈరోజు ఇట్లా నేను నార్మల్గా కట్ చేసుకుంటున్నా. సో ఇట్లా కట్ చేసుకొని సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఇందులో పాలు వేస్ట్ చేసినాం కాబట్టి ఎక్కువ రోజులు ఇవైతే నిల్వ ఉండవు, జస్ట్ ఒక వారం రోజులు అయితే నిల్వ ఉంటాయి అంతే. చాలా సాఫ్ట్గా ఉంటాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. మరి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి.